ఇందాక వాళ్ళు రేజ్ చేస్తారు కదా, నాకు శివుడికి కులం ఉందా అని చెప్పి. మీ శివుడికి ఏం కులం అని చెప్పేసి అన్నారు కదా, అది కూడా తెలిసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది కామెంట్లో కూడా పెడతారు, అది వేరే విషయము. సో నేను ఆ విధంగా నా మనసులో క్రైస్తవ్యం అనే బీజం అప్పుడు పడింది అన్నమాట. అప్పటి నుంచి ఇంకా ముందు ముందు ఏ విధంగా నేను క్రైస్తవునిగా కొనసాగుతూ ఏ విధంగా అయితే మతాన్ని మార్చడానికి నేను ట్రై చేశానో అది కూడా నేను మీతో తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను. అందరికీ దీన్ని సదుద్దేశంతో అందరూ తీసుకుంటారని చెప్పేసి మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై శ్రీకృష్ణ, హరే రామ్.